సాయి పల్లవి తెలుగులో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దర్శకుడు వేణుగోపాల్ ఎల్లండి తెరకెక్కించబోతున్న ఎల్లమ్మ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. కథ బాగా నచ్చడంతో ఓకే చెప్పేసినట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా కథల ఎంపిక విషయంలో సాయి పల్లవి సెలెక్టివ్ గా ఉంటారు. కథలో కొత్తదనంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటేనే సినిమా చేయడానికి ఇష్టపడుతుంది. దీంతో ఎల్లమ్మ పైన ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగిపోయింది. వేణు బలగం చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో తదుపరి చిత్రంగా ఎల్లమ్మను తెరకెక్కించబోతున్నాడు. వేణు ఎప్పటి నుంచో ఈ సినిమా చేయాలని హీరోలందరికీ కథ చెప్తూ వస్తున్నాడు. మొదట ఈ కథని నానికి వినిపించారని, స్టోరీ నచ్చకపోవడంతో నాని నో చెప్పినట్టు టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత శర్వానంద్, తేజ సజ్జా హీరో నితిన్ కి వినిపించగా నితిన్ ఓకే చెప్పారని సమాచారం. ఇక నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమా షూటింగ్ 2025 ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది. ఇందులో కథానాయక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తోంది. సాయి పల్లవి ఇటీవలే అమరన్ సినిమాతో మరో హిట్ కొట్టారు. ప్రస్తుతం తెలుగులో తండేల్, హిందీలో రామాయణం సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ చైతన్య, సాయి పల్లవి హీరోలుగా నటిస్తున్న తండేల్ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకి రానుంది.